హాయ్ ఆల్, వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ వైష్ణవి విశ్వత. సో మీకు ఇండస్ట్రీకి సంబంధించి క్రిస్పీ గాసిప్ న్యూస్ అండ్ అప్పట్లో ఇండస్ట్రీలో జరిగే మంచి మంచి చిన్న చిన్న స్టోరీస్, లవ్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలంటే ఫాలో అవుతుంటూ ఉండండి న్యూస్ 360. సో ఇవాళ మనం బాలకృష్ణ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. మన బాలయ్య బాబు ఒక్క సినిమాతో చాలా పెద్ద హిట్ అందుకొని, ఇండస్ట్రీ హిట్ అందుకొని, యాక్టింగ్లో తనకంటూ ఒక మార్క్ని సెట్ చేసుకున్నారు. అదే మూవీ కథానాయకుడు. సో టాపిక్లోకి వెళ్ళిపోతే బేసిక్గా ఇండస్ట్రీలో జరిగే ఒక థింగ్ ఏంటంటే, ఒక డైరెక్టర్ వెళ్ళి ఇంకొక హీరోకి స్టోరీ చెప్తారు. ఆ హీరోకి ఆ స్టోరీ నచ్చితే అది సెట్స్ పైకి వెళ్తుంది, లేదంటే అదే స్టోరీ వేరే హీరోకి ఆ డైరెక్టర్ వెళ్ళి అయితే చెప్పేస్తారు. సో అలా చిరు దగ్గర నుండి ఒక స్టోరీ బాలయ్య బాబు దగ్గరికి వెళ్ళిందంట. అంటే ఉత్త చిరు మాత్రమే కాదు, అప్పట్లో ఉన్న హీరోస్లో దాదాపు 6 ఆ స్టోరీని రిజెక్ట్ చేశారంట. ఆ తర్వాత ఆ స్టోరీ బాలకృష్ణ దగ్గరకు వచ్చింది. బాలయ్య బాబు ఆ సినిమా స్టోరీ బాగా నచ్చేసి దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి సినిమా రిలీజ్ చేశాక అది అప్పట్లోనే బాలయ్య బాబు కెరీర్లో ఇప్పటికీ కూడా అదొక మంచి హిట్గా నిలిచింది. అదే మూవీ కథానాయకుడు. సో ఇంకా డీటెయిల్గా వెళ్తే, పరుచూరి బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళ సినిమా స్టోరీని తీసుకొని వెళ్ళి ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి చెప్పారంట. సో ఆయనకి ఈ కథానాయకుడు మూవీలో శారద అనే పాత్రకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని చెప్పి ఆయన ఈ మూవీని అయితే రిజెక్ట్ చేశారంట. ఆ తర్వాత ఇదే స్టోరీని పరుచూరి బ్రదర్స్ తీసుకొని వెళ్ళి మన సూపర్ స్టార్ మహేష్ బాబు వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, కృష్ణ గారు, ఆయనకు చెప్పారంట. ఆయనకు చెప్తే ఆయన మాత్రం ఈ సినిమా స్టోరీ విని, ఈ సినిమా చేస్తే నన్ను జనాలు ఖచ్చితంగా కొడతారు, నన్ను మాత్రమే కాదు మిమ్మల్ని కూడా పక్కకు కొడతారని అన్నారంట. అలా ఈ స్టోరీ మళ్ళీ సేమ్ స్టోరీ అక్కడ నుండి మళ్ళీ అప్పటికే ఫుల్ సూపర్ హిట్స్తో దూసుకుపోతున్న హీరో సుమన్ గారి దగ్గరికి వెళ్ళిందంట. ఆయన కూడా ఈ మూవీని రిజెక్ట్ చేశారు. అలా కృష్ణం రాజ్ గారు, రమేష్ బాబు గారు, ఇలా వీళ్ళందరూ కూడా ఈ స్టోరీని రిజెక్ట్ చేస్తూనే వచ్చారు. ఎట్టకేలకి ఇంకా లాస్ట్గా అప్పట్లోనే ఇండస్ట్రీలో అంత పెద్ద పెద్ద హీరోలు అందరూ ఈ సినిమాలు రిజెక్ట్ చేసేసరికి ఇంక ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాక లాస్ట్ ఆప్షన్గా పరుచూరి బ్రదర్స్ ఈ సినిమా కథను తీసుకొని వెళ్ళి బాలయ్య బాబు గారికి అయితే చెప్పేశారంట. సో ఈ స్టోరీ వినగానే బాలయ్య బాబు గారికి అయితే సూపర్గా నచ్చేసింది. వెంటనే ఓకే చెప్పేసి షూటింగ్ కూడా స్టార్ట్ చేశారంట. కట్ చేస్తే బాలయ్య బాబు కెరీర్లోనే యాక్టింగ్ పరంగా కావచ్చు, ఆయన స్టోరీ సెలెక్షన్ పరంగా కావచ్చు, కథానాయకుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. సో అలా అంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో అప్పుడున్న పెద్ద హీరోస్ అందరూ రిజెక్ట్ చేసిన ఒక్క స్టోరీతో మన బాలయ్య బాబు సూపర్ హిట్ అయితే కొట్టేశారు. సో అదనమాట మన బాలయ్య బాబు. అంటే మన బాలయ్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏంటి అనేది మనందరికీ బాగా తెలుసు. సో ఇదనమాట ఇవాళ స్టోరీ. మీకు ఇలాంటి మరీ ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీస్, మూవీ స్టోరీస్ కావాలంటే ఫాలో అవుతూనే ఉండండి న్యూస్ 360.